రాష్ట్ర వ్యాప్తంగా వరల్డ్ విమెన్స్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని మహిళలకు విషెస్ చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చిందని అన్నారు నేతలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో జరిగిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కలెక్టరేట్ లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బోడిగ శోభ పాల్గొన్నారు. అటు కరీంనగర్ కమిషనరేట్ లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సిపి మహిళా ఉద్యోగులకు, పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకున్నారు మహబూబాబాద్ జిల్లా వాసులు. జిల్లా వ్యాప్తంగా వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని యశోద గార్డెన్ లో జరిగిన వేడుకలను కలెక్టర్ ప్రీతి మీనా ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలను జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్, ఎస్పీ రమా రాజేశ్వరి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను చైతన్యవంతుల్ని చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో కలిసి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జేసీ యాస్మిన్ బాషాకు ఒకరోజు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించే అవకాశం కల్పించి గౌరవించారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్వయంగా కలెక్టర్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో మహిళా ఉద్యోగులకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఏదైనా మహిళ మీద ఏదైనా వెదింపులు ఉంటే ఆ వెదింపులు అరకట్టడానికి ఆమె ఖచ్చితంగా సహాయం తీసుకోవాలి. మామూలుగా ఏమవుతుందంటే ఒక పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంటే పెద్ద అమ్మాయికి వేధింపులు ఉంటే చిన్న అమ్మాయికి పర్లేదమ్మా మీ పెళ్లికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి పెద్ద అమ్మాయి కూడా ఆ వేధింపులు ప్రయత్నించాలి. షీ హాస్ టు టాలరేట్ దట్ న్యూసెన్స్. సో ఇలాంటి అస్సలు మేము చేయకూడదు. ఎందుకంటే మహిళకి తోడుగా మహిళ ఉంటే చాలు. ఆ అత్త ఉండొచ్చు, ఆ కోడలు ఉండొచ్చు, ఆ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. అటు మిగతా జిల్లాలోనూ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు అధికారులు. సిద్దిపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతిమ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొని మహిళలకు విషెస్ చెప్పారు.